రాష్ట్రంలో ఒక అవినీతిపరుడు జగన్ గారు, నిజాయితీపరుడు, విజనరీ నాయకుడు, దేశంలోనే ఒక మంచి పేరు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మధ్య జరిగే ఈ ఎన్నికల సమరంలో చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. తెలుగుదేశం కూటమి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఒక అవినీతిపరుడిని, ఒక సైకోని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, సంపదను సృష్టించి ఈ రాష్ట్రంలో ఒకవైపు అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలన్నా, అలాగే సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలుపుంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరూ ఆలోచించండి. పిచ్చి మాటలు మాట్లాడే వైసీపీ నాయకులు జగన్ మాటలు మీరు నమ్మకండి. పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. రాష్ట్రంలో ఒక ఛాన్స్ ఇచ్చారు, సో అందరినీ కూడా సర్వనాశనం చేశాడు. మరొక ఛాన్స్ కానీ ఇస్తే ఆలోచించండి. ఇస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కోలు తినాల్సిందే. ఆలోచించండి. ఆలోచించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనము రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అవినీతిపరుడు ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మచ్చలేని మనిషి, ఒక విజనరీ నాయకుడు, ప్రపంచంలోనే ఒక మేధావి. అలాంటి చంద్రబాబు నాయుడు గారిన సిల్క్ డెవలప్మెంట్ కేసు పెట్టి అవినీతి మచ్చను అంటించి 53 రోజులు జగను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడంతోనే అదే రోజుతోనే అయిపోయింది ఆయన సినిమా. ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూశారు. రేపు జరిగే మే నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. 13వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆలోచించాలని అందరికీ మనవి చేస్తున్నాను.